మరొక ప్రశ్న గురించి డిస్కషన్ చేద్దాం. ఈ క్రింది వాటిలో సరి అయిన ప్రవచనము కానిది అని ఇచ్చారు. ఏదో గుర్తించండి. రాష్ట్ర ఆదాయాన్ని లెక్కించే సంస్థ డిఈఎస్. ఓకే, ఫస్ట్ ఆప్షన్ ఇచ్చాడు. జాతీయ ఆదాయ వృద్ధి రేటు నుండి జనాభా వృద్ధి రేటును తీసివేస్తే తలసరి ఆదాయం వస్తుంది. ప్రదేశము దృష్ట్యా జాతీయ ఆదాయము అనగా స్థూల దేశీయ ఉత్పత్తి. పౌరుడి దృష్ట్యా జాతీయ ఆదాయము అనగా స్థూల జాతీయోత్పత్తి అని ఇచ్చాడు. చూడండి, మొత్తం 4 ఆప్షన్స్ అనేటువంటివి ఉన్నాయి. మన రాష్ట్ర ఆదాయాన్ని లెక్కిస్తున్నది ఎవరండి అంటే డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ స్టాటిస్టిక్స్. ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ అండి. ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ప్రవచనము సరికానిది అని ఇచ్చాడు. 1, 4 ఎగిరిపోయింది. ఉంటే సెకండ్ అని ఉండాలి, థర్డ్ ఆప్షన్ అని ఉండాలి. చూడండి, జాతీయ ఆదాయ వృద్ధి రేటు నుండి జనాభా వృద్ధి రేటును తీసివేస్తే తలసరి ఆదాయం వస్తుంది. తలసరి ఆదాయం ఫార్ములా నాకు తెలిసి అందరికి వస్తుందండి. జాతీయ ఆదాయము డివైడెడ్ బై దేశ జనాభాతో భాగించగా, డివైడెడ్ చేయాలి, భాగించగా వచ్చేది తలసరి ఆదాయం. ఓకేనండి, ఆన్సర్ ఏదండి అంటే సరి అయిన ప్రవచనము కానిది బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మిగిలినవి రెండు కూడా ఐడియా ఉండొచ్చు. ప్రదేశం దృష్ట్యా జాతీయ ఆదాయం అంటే జీడిపి, గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్, స్థూల దేశీయ ఉత్పత్తి. పౌరుడి దృష్ట్యా జాతీయ ఆదాయం అంటే స్థూల జాతీయోత్పత్తి, జిఎన్పి. నాకు తెలిసి ఇది కూడా గన్ షాట్ ప్రశ్ననే అండి, ఈజీ ప్రశ్ననే. నెక్స్ట్, వ్యయార్థ ఆదాయం దేనికి సమానం? ఓకేనండి, పర్సనల్ ఇన్కమ్ సృష్టి ఆదాయం లేదా వ్యక్తిగత ఆదాయము మైనస్ ప్రత్యక్ష పన్నులు. ఓకే, సృష్టి ఆదాయము మైనస్ పరోక్షపు పన్నులు. పర్సనల్ ఇన్కమ్ మైనస్ బీమా చెల్లింపులు. పర్సనల్ ఇన్కమ్ మైనస్ ట్రాన్స్ఫర్ పేమెంట్స్, బదిలీ చెల్లింపులు అని ఇచ్చాడు. ఓకేనండి, ఇక్కడ వ్యయార్థ ఆదాయము అంటే గన్ షాట్ ఆన్సర్ ఏనండి. ఫస్ట్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. పర్సనల్ ఇన్కమ్ అంటే ఏమిటి? వ్యక్తిగత ఆదాయం అనొచ్చు, వ్యష్టి ఆదాయము అని కూడా అనొచ్చు. అంటే ఏంటండి? జాతీయ ఆదాయము నుండి కార్పొరేషన్ పన్నులను తీసివేసి, ఓకే, నెక్స్ట్ పంచిపెట్టని లాభాలను తీసివేసి బదిలీ చెల్లింపులు అంటే ఏంది? ఆసరా పెన్షన్స్ ఉండొచ్చు, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇవ్వటం, ఇలాంటి వాటిని బదిలీ చెల్లింపులు అంటారు. జాతీయ ఆదాయం నుండి కార్పొరేషన్ పన్నును తీసివేసి పంచిపెట్టబడిన లాభాలను తీసివేసి ఏం కలపమన్నాడండి అంటే బదిలీ చెల్లింపులను కలపగా వచ్చేదే పర్సనల్ ఇన్కమ్. దీనిలో నుండి ప్రత్యక్షపు పన్నులు తీసివేయగా వచ్చేదే డిస్పోజబుల్ ఇన్కమ్ అండి, వ్యయార్థ ఆదాయము అండి. గన్ షాట్ ప్రశ్ననే. సెవెంత్ వన్ ఈజ్ ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్, ఒక దేశంలో స్థూల జాతీయ ఉత్పత్తి జీడిపి కంటే దేశ జనాభా వేగంగా పెరిగితే తలసరి ఆదాయం ఏమవుతుంది? సింపుల్ అండి, ఇంతకుముందే చెప్పాను. తలసరి ఆదాయం ఫార్ములా ఏంది? నేషనల్ ఇన్కమ్ డివైడెడ్ బై జనాభా. ఇక్కడ ఏమైంది? స్థూల జాతీయోత్పత్తి కంటే జనాభా పెరిగితే తలసరి ఆదాయం ఏమవుతుంది? పెరుగును, తగ్గును, నిలకడగా ఉంటుంది. జనాభాకు స్థూల దేశీయ ఉత్పత్తికి మధ్య సంబంధము లేదు అని ఇచ్చాడు. ఓకేనండి, గన్ షాట్ ప్రశ్న అండి, ఇది కూడా తగ్గుతుంది. ఓకే,